Hi friends, welcome to our YouTube channel AK Create Predictions. Friends, ఈ 2024 August 2nd Friday night 11 PM కి ది 100 balls మ్యాచ్ నంబర్ 12 కెన్నింగ్టన్ ఓవల్ లండన్ లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ వర్సెస్ నార్థన్ సూపర్ చార్జర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ వరకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఓవల్ ఇన్విన్సిబుల్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ప్లే చేశారు. వీళ్ళు టూ మ్యాచెస్ కూడా గెలిచి పాయింట్స్ టేబుల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ వెల్స్ ఫైర్ తో గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో బ్యాటర్ విల్ జాక్స్ అండ్ ఫెరీరా నుంచి మంచిగా రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ వల్ల అయితే 100 balls కి జస్ట్ 113 రన్స్ అయితే సెట్ చేయడం జరిగింది. ఆ లోయెస్ట్ టార్గెట్ ని కూడా వీళ్ళ బౌలర్స్ అడమ్ జంపా నుంచి 3 వికెట్స్, సౌటర్ నుంచి 2 వికెట్స్, శామ్ కరణ్ నుంచి 2 వికెట్స్ రావడం చూసాం. సో వీళ్ళ వల్ల అయితే ఆ లోయెస్ట్ టార్గెట్ ని కూడా డిఫెండ్ చేయగలిగారు. సో వీళ్ళకైతే వీళ్ళు బ్యాటింగ్ లో ఫెయిల్ అయినా వీళ్ళ బౌలర్స్ వలన అయితే మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళు గెలిచిన 2 మ్యాచెస్ కూడా వీళ్ళ బౌలర్స్ వలన గెలిచారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు వీళ్ళ టీం కు ఉంటుంది. ఇక ఈ ఓవల్ ఇన్విన్సిబుల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే విల్ జాక్స్, శామ్ బిల్లింగ్స్ అండ్ శామ్ కరణ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అడామ్ జంపా అండ్ స్పెన్సర్ జాన్సన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఓవల్ ఇన్విన్సిబుల్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకొని వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నారు. సో వీళ్ళకి బౌలింగ్ యూనిట్ లో అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. చిన్న ఫాల్స్ అయితే వీళ్ళు బ్యాటింగ్ లోనే చూస్తున్నాం. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. ఇక నార్థన్ సూపర్ చార్జర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 కి 1 మ్యాచ్ విన్ 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి సదరన్ బ్రేవ్ మీద గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళు బౌలర్స్ కొద్దిగా ఎకనామిక్ అయితే అయ్యారు. సో వాళ్ళ వలన అయితే 100 balls కి 146 రన్స్ అయితే సదరన్ బ్రేవ్ టార్గెట్ ని సెట్ చేశారు. సో ఆ టార్గెట్ ని వీళ్ళు బ్యాటర్స్ నికోలస్ పూరన్ 34 balls 62 runs అండ్ హరీ బ్రూక్ 20 balls 34 runs స్కోర్ చేసి ఉన్నారు. జస్ట్ ఆ స్కోర్ ని 85 balls కి చేసి గెలిపించుకున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళకి మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే వీళ్ళకి పర్ఫెక్ట్ ఉన్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు ఈ టీం కు ఉంటుంది. ఇక నార్థన్ సూపర్ చార్జర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మాథ్యూ షార్ట్, నికోలస్ పూరన్ అండ్ హరీ బ్రూక్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఆదిల్ రషీద్ అండ్ జోర్డన్ క్లార్క్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు నార్థన్ సూపర్ చార్జర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ హిట్టింగ్ చేసే పర్ఫెక్ట్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అయితే పర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు. బట్ వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ నే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బౌలర్స్ అయితే ఉన్నారు. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని ఈ మ్యాచ్ లోకి వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే కెన్నింగ్టన్ ఓవల్ లండన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 140 ఉంది. అండ్ ఈ వెన్యూలో బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కి ఒకేలా ఈ పిచ్ అడ్వాంటేజెస్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160 to 170 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే నార్థన్ సూపర్ చార్జర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.